మన వాళ్ళందరూ వచ్చినట్టేనా? తమరు నన్ను అడుగుతున్నారా వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారా? అబ్బా అడుగండి, అల్లుళ్ళు చెల్లుళ్ళు వస్తున్నారు. కుళ్ళుబో చెల్లుళ్ళు, లొల్లుగాళ్ళు అల్లుళ్ళు. రండి రండి రండి. ఏంటి బాబా ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు? ఏంటి విషయం? పండగ కూడా ఇంకా టైం ఉన్నట్టుంది. మమ్మల్ని పండగకి తీసుకొచ్చినట్లేదు, ఏదో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టుంది. ప్యాంట్ కూడా సరిగ్గా వేసుకునే వాళ్ళ. ఆస్తి ఏమన్నా పంచుతున్నారా? చెప్తాలే గాని పిల్లలందరూ వచ్చారా? అందరం వచ్చినట్టే. మరి అజయ్ గడు వచ్చాడా? అజయ్ గడు వస్తే నేను ఎక్కడ ఉన్నాను? అదే వాడు ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను. నేను ఇప్పుడే బయలుదేరతా. అన్నం రెడీ ఏమో కనుక్కోవే. అజయ్ బాబు మీద ఎందుకండి అంత కోపం? కోపం కాదు, మంట. వాడి తండ్రి ఇంటి పరువును తీసుకెళ్లి బజార్న పెట్టాడు, వాడు దాన్ని తీసుకెళ్లి గంగలో కలిపాడు. వాడు అన్నయ్యని ఎంత బాధ పెట్టాడో మాకు తెలుసు. చెల్లెళ్ళుగా మహేంద్ర నాయుడు బాధను పంచుకుంటున్నారు. ఇప్పుడు బాధను పంచుకోకపోతే రేపు పొద్దున ఆస్తి పంచరేమో అని భయం అండి. అదిగో అజయ్ బాబు వస్తున్నాడు. తాతయ్యలు, అత్తయ్యలు, మామయ్యలు అందరూ బాగున్నారా? ఎవడా నీకు మావయ్య? నన్ను మావయ్య అంటే నేను ఒప్పుకోను. నేను చంపేస్తా. ఏమండి, అన్నయ్య వస్తున్నారు. పెదనాయన చిన్నాయన బాగున్నారా? మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది పండగకో ఫంక్షన్ కాదు. బయట అంత టెన్షన్ గా ఉంది. నా మీద పగతో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని. ఇక్కడే టెన్షన్ గా ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఒక్కొక్కడికి సపరేట్ గా బందోబస్తు చేయడం కష్టం. అదే మన ఊళ్ళో అయితే బయట రాడు, అందుకే రప్పించాం. ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? మేము ఉండమన్నన్ని దినాలు. మీకేమైనా ఇబ్బందా? మీరు భయపడాల్సిన పనిలే. 10 దినాల సెలవులు అనుకోండి. పిల్లకాయలకి సంగతి చెప్పబడలే. ఇంకో సంగతి, నాకు తెలియకుండా ఎవ్వరు ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? వెళ్ళి భోంచేయండి. చౌగౌరు చెప్పి భోజనం చేయమంటున్నాడా? ఇన్ని చేసుకోవటం వల్ల హింస అంతాను. నాది సేమ్ ఫీలింగ్. మామా ఒత్తూరి ఊళ్ళోకి పోయేద్దాంపా. ఓయ్ బుద్ధి లేని పెద్ద మామ ఏంటి నాకు మామ అంటే ఎవడానికి మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు. నేను ఎంత అదనో నాకే తెలీదు. నాకు తెలుసు మామ. అది సరే, ఏంటి గుంటూరులో 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఏంటి మ్యాటర్? ఏంటి నిజమా? నువ్వేంటి ఆడి ఎవడక మాకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట. ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలాగా సైలెంట్ గా సైడ్ అయిపోయావంట. ఏమే నిజమేనా? ముందు మీరు చెప్పండి, అది నిజమా? కాదు నువ్వు చెప్పు. నిజమేనా డబ్బులు ఇచ్చేది? ముందు మీరు చెప్పమంటున్నాను, అది నిజమా? వాడు చెప్తున్నాడు గుంటూరు సంగతి, అది నిజమా? నీతోనే చేస్తాను. ఎంత చెప్పు. నా ఇష్టం, నా సొమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య. మామ అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. నీకు పోయినా నువ్వు మనిషివి కాదులే మామ. ఏమే వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. మీకు నోరుందిగా, మీరు చెప్పొచ్చుగా. నీ నోరు పెద్దది కదా. నా నోరు పెద్దదా? మరి పెద్దది కాదు చిన్నదనుకున్నావా? నీ నోరు పెద్ద- ఏంటి నోరు పడంటావేంటి? నీ ఇంటికి వచ్చానా? నీ ఇష్టం మాట్లాడు. మా ఇంటికి వచ్చావు కాబట్టి మాట. సిగ్గులేని చిన్న మామ. మామ అంటే చంపేస్తావా? నేను అది వాళ్ళతో మాట్లాడను. పర్వాలేదు, నేను మాట్లాడతాను. అవునులే కానీ మామ, మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్దని చెప్పి అందరూ విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుకేసుకుంటే ఎవడు కూర్చాడా కోత? ఇంకెవరు మీ ఆవిడే. నిజమా? నాకు ఇదే పనా? ఇదే పని అని తిప్పుతావేంటి? మీరే చెప్తున్నారు, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? వాడు చెప్తే నమ్మేవేనా? నిజం కాబట్టి నమ్మాల్సి వచ్చింది. సరే కానీ మామ, గిరిజేది మామ. రా, నా కూతురు పేరెత్తామంటే చంపేస్తాను. ఓకే మ్యాన్, కూల్ మ్యాన్. ఐ మర్దల్స్ పోరా ఇడియట్. వస్తున్నా. ఏ గీత, నీ ముగుడేదే అప్పుడు డైవర్సా? యుఎస్ వెళ్ళాడు దున్నపోతు. ఓ పని మీద వెళ్ళాడా పారిపోయాడా? నోరు తెరిస్తే ఓ అది సరే గానీ పెళ్లికి ముందు మన ఎపిసోడ్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా? హౌ వావ్, సూపర్ డ్రెస్. నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది, కళామందిర్లో కొన్నా. ఎవరితే నన్ను ఇడియట్ అని పిలిచింది? అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు, కానీ ఇడియట్ అంటే ఏడియట్ ఊరుకోడు. ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు. కమాన్ చెప్పండి. నేనేరా ఏం చేస్తావు? నేనేం చేస్తానే, నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు. నీకు ఇలాంటి ఫేస్. నీతో మాట్లాడిన ఒకటే, దున్నపోత మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం.